దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. సో ప్రస్తుతం నేను చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న చేవెళ్ళలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఈ ముగ్గురు నేతలు బరిలో ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనోగతం ఏంటి, ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న చేవెళ్ళ టౌన్లో ఉన్న కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎవరికి అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి గెలుపొందేందుకు, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది ఈసారి ఎలక్షన్లో, ఎట్లా ఉంటుంది, ఏ సమస్యలు, ఏమైనా సమస్యలు ఉన్నాయి పార్లమెంట్లో? పోటీలా ఉంటే దాని టైంని బట్టి చేయవలసి వస్తుంది. అది అంతే, దాన్ని ఎవరికి చెప్పేది కాదు. ఓటు అని ప్రజాస్వామ్యం అది, ఎవరమైనా అడగాలే చేయాలి. దాన్ని బట్టి సమస్యను బట్టి వేసేటప్పుడు అది ఎవరికి వస్తుందో దాని టైం వస్తుంది, అప్పుడే చేస్తారు, దానికి తెలుస్తుంది ఎవరు మంచి నేత, ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ ప్రజలు అండగా ఉంటారు అన్నటువంటి విషయాల మీద కూడా నెక్స్ట్ మరి కొంతమందిని తమ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. జామకాయలు అమ్ముతుంది ఒక అక్క, అడుగుదాం. అక్క ఎట్లా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఇక్కడ రోడ్డు అమ్మటి పెట్టి అమ్ముతున్నారు కదా. తీసే అంటారు, సరే ఈడ పెట్టవద్దు అంటారు. ఎటువైపు బతాం చెప్పు, మాకేమో ఇల్లు భూమి లేదు, బుట్ట లేదు, సొంతం ఇల్లు లేదు. ఉంది మేము మొన్న మళ్ళీ ఇట్లనే జామకాయలు అమ్ముకొని చిన్న సెకండ్ హ్యాండ్లో ఇల్లు కొనుక్కున్నాను, చిన్న 2 రూమ్లు రేకుల ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో? రావలేదు, వాళ్ళు ఏం చేయలేదు. మా అంటే రైతు బంధు అంటే 6 గుంటల భూమి ఉంది, 600 వస్తాయి అంతే. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎట్లా ఉంటుంది? వాళ్ళ మంచి చేస్తే రేవంత్ అన్ననే రావాలని అనుకుంటున్నాను. రేవంత్ అన్న పాలన మంచిగా అనిపిస్తుంది, వాళ్ళ మంచిగా అనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకా బాగా చేస్తే ఆడపిల్లలకి ఇంకా బాగుంటుంది. బస్సు ఫ్రీ చేసిరు, బస్సులో పోయినావు, తిరిగినావు? మరి తిరిగినా 2-3 సార్లు, బంజారాలు 2-3 సార్లు పోయినా. చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో కేసారం అనే ఒక గ్రామానికి వచ్చాం. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. ఎట్లుంటుంది ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో? ఏమో కాంగ్రెస్ అంటున్నారు, మరి ఎట్లా చెప్పనీకే రాదు, ఇంట్లో అందులో ఎట్లా చెప్పనీకి వస్తుంది. గోడ మీద పిల్లి కూర్చున్నది, ఇక్కడ దుంకేది తెలియదు, అక్కడ దుంకేది తెలియదు. ఈ సుశీరెడ్డి మనది కాయన కానీ మా ఇంటి అక్కడ పోయినందుకు కొంతమంది ఇట్లా అంటున్నారు, ఎట్లా అంటాం మనం, ఎట్లా అన్నికే రాదు. రంగారెడ్డి మన్మడు విశ్వేశ్వరరెడ్డి, ఆయనది గడ్డ, ఇది ఆయనది పేరు. వస్తే ఆయన రావాలి కానీ చేసేటోళ్ళు అది ఎక్కడ పోతారు, ఏం దుంకుతారు, ఎక్కడ పోతారు తెలియదు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలోని మొయినాబాద్లో ఉన్నాం. కొంతమంది యూత్ ఉన్నారు. అన్న ఎట్లా ఉంటుంది ఈసారి చేవెళ్ళలో, ఎవరు గెలిచే అవకాశం ఉంది? చేవెళ్ళ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్. ఓకే, ఎందుకంటే మార్పు రావాలి. ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, సెంట్రల్లో గిట, స్టేట్లో గిట. మాటలు కాదు, మార్పు కావాలి. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చాం, ఇప్పుడు కాంగ్రెస్కి ఇద్దాం. ఇంతకుముందు ఎంపీగానే ఉన్నాడు కదా టీఆర్ఎస్ ఎంపీగా రంజిత్ రెడ్డి, అప్పటికిప్పటికి ఏంటి తేడా? పర్లే, మంచి పనులు ఉన్నాయి, పనులు గిట ఉన్నాయి, వ్యక్తి గిట మంచోడు, పార్టీ గిట మంచిది. అట్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీకి. ఏమైనా చెప్తావా నాయకులకు, మీ సమస్యలు కానీ ఏమైనా చెప్పగలుగుతావా? సమస్యలు అయితే చాలా ఉన్నాయి, ఈ మార్పు వస్తే సమస్యలు గిట మారుతాయి అన్నట్లు ఉద్దేశం ఉంది. ఈసారి అయితే బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఉంది. కాకపోతే రంజిత్ రెడ్డి ఆయన మంచి పనులు, ఆయన కొన్ని రెస్పాన్స్ అవుతాడు పబ్లిక్లో, ఆయన మంచి కార్యక్రమాలు, అంబులెన్స్ అవి ఇవన్నీ పెట్టిండు. కాకపోతే నాకు తెలిసి వ్యక్తిగతంగా కూడా రంజిత్ రెడ్డికి మంచి పేరే ఉంది నాకు తెలిసి. ఇప్పుడు ప్లస్ కాంగ్రెస్ కూడా మంచి ప్రభుత్వం ఉన్న, అందరు లీడర్స్ ఇక్కడనే వస్తున్నారు, ప్లస్ అయింది ఆయనకి ఇక్కడ వచ్చి. కాంగ్రెస్లో వచ్చినందుకు రంజిత్ రెడ్డి గెలిచిపోతాడు, నాకు 100% హోప్ ఉంది. పార్టీ మారిన ఎఫెక్ట్ ఏముండదా? ఏముండదు, ఆయన వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి అది అనేది ఏం పెద్ద ఉండదని నా అభిప్రాయం. బీజేపీ ఎట్లుంటుంది? బీజేపీ ఉంటుంది, పర్వాలేదు, ఇది అదే పోటీ అనుకో. కాంగ్రెస్కి ఇప్పుడు బీజేపీ పోటీ ఉంది, టీఆర్ఎస్ అసలు ఏం లేదా చేవెళ్ళలో? అసలు లేదు, ఇక కనుమరుగైనట్టే.
చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నాం. ఇంకొక అక్క ఉంది, కూరగాయలు అమ్ముతుంది. ఒకసారి మాట్లాడదాం ఆమెతోటి. అక్క, ఎన్నికలు వస్తున్నాయి తెలుసుగా, ఎంపీ ఎలక్షన్స్. సో ఈసారి మరి ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నావు? మాకైతే కేసీఆరే రావాలని అనుకుంటున్నాము. టీఆర్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాము. ఆల్రెడీ 10 ఏళ్ల పాటు ఉన్నాడు కదా కేసీఆర్, మరి ఉన్నాడు, మంచి చేసిండు కదా, చేసిండు కాబట్టి ఆయనే కోరుకుంటున్నాం మేమైతే. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలా? అవును, టీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాము. ఆయన వస్తేనే మాకింత ఏమన్నా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాము. అన్న, ఏ ఊరు మీది? చిలుకూరు. అంటే ఈ చేవెళ్ళ కిందకి వస్తుందా ఎంపీ? కిందకే. రైట్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను బీజేపీ రావాలి. మాకు కాంగ్రెస్ పని చేస్తారు, ఏ పని చేస్తారు. బీజేపీ వస్తే మనకు పని అయితే లోకల్ క్యాండిడేట్. మనకు అట్లా కూడా మన విలేజ్ దగ్గర ఉంటారు కాబట్టి ఈయన గెలిపించుకుందాం అనుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది రంజిత్ రెడ్డి కొత్త క్యాండిడేట్ కాబట్టి ఆయనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వేరేలో ఎవరో గెలవచ్చు, కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మాకు కంపల్సరీ. ఎందుకంటే కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ ఓటమి పాలైంది కాబట్టి కాంగ్రెస్ని ఎన్నో విధాలుగా కష్టపడి కార్యకర్తలు ఎన్నో రకాలుగా మేము కష్టపడి గెలిపించినాము. ఈసారి కాంగ్రెస్ అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ మాదైతే మేము అందరికి ఒకటే అంటాము. ఇంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ అంటారు అందరూ. యాక్చువల్లీ మాది ఏంటంటే కాంగ్రెస్సే వస్తుంది. రంజిత్ రెడ్డి మంచి పనులు చేసిండు, 100%. ప్రతి ఊరికి సీసీ రోడ్ ఇచ్చిండు, 100% ఆయనకి వేయాలి, 100% వేయాలి, కాంగ్రెస్కి వేయాలని మా అభిమానం. పోటీ ఎట్లా ఉంటుంది? ముగ్గురు ఉన్నారు కదా, కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు, రంజిత్ రెడ్డి ఉన్నాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డికి ఆల్రెడీ మా ఊరే కేదిరెడ్డిపల్లి అయినది, ఆయనకి ఏం పడది తక్కువ. ఇగో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి రంజిత్ రెడ్డి కూడా, ఎందుకంటే మన సిసి రోడ్లు ప్రతి ఊరికి చేసిండు ఆయన, ఎంపీ అయ్యి. కానీ మంచిగా చేసిండు ఆయన, అభివృద్ధి చేసిండు. చేవల్ల నియోజకవర్గం అభివృద్ధి చేసిండు ఎంపీగా. 100% ఆయన గెలుస్తుండు, గ్యారంటీ ఇస్తున్నా. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలామంది ప్రజలతోటి మనం ఇంటరాక్ట్ అయ్యాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. సో ఫైనల్గా మే 13వ తారీఖున పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ జరగబోతుంది. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి ఏ పార్టీ నాయకుడికి చేవెళ్ళ ప్రజలు పట్టం కడతారనేది జూన్ 4న తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్, V6 న్యూస్, చేవెళ్ళ పార్లమెంటు నుంచి.